చేసేలాగా అక్కడ ఉన్న నీటి వ్యవస్థ కానీ రోడ్ల మార్గాలు కానీ ఇబ్బంది లేకుండా చేయటం, శాఖమూరులో ఇచ్చిన భవనాలకి సరైన రహదారి లేదు, దాన్ని కూడా నిర్మాణం చేయించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మురళీమోహన్ గారు, బోండా ఉమ్మగారు, అధ్యక్ష ధన్యవాదాలు. అధ్యక్ష, ఏదైతే విభజన చట్టంలో మనకు ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి నేషనల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ స్పష్టంగా ఆ రోజు చట్టంలో పెట్టారు అధ్యక్ష. దాన్ని 2014-19లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఎంత వేగవంతంగా ఎవ్రీ మంత్ అలాగే క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ రివ్యూ చేసి దాన్ని త్వరితగతిన ఆ ఇన్స్టిట్యూషన్ని స్టార్ట్ చేసేదానికి శ్రద్ధ చూపించడం వల్ల తాడేపల్లిగూడెం కానీ, తిరుపతి కానీ, ఐఐటి కానీ, ఐఐఎం కానీ, అలాగే ఐసర్ కానీ, అలాగే నిట్ కానీ, ఇవన్నీ కూడా ఐటీడీఎం కానీ ఇవన్నీ కూడా స్టార్ట్ చేసుకోవడం జరిగినాయి అధ్యక్ష. తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వంలో నిధులు వచ్చినా సరే అధ్యక్ష, సెంట్రల్ యూనివర్సిటీ కానీ, అలాగే ట్రైబల్ యూనివర్సిటీ కానీ స్థల సేకరణలో, అలాగే దానికి కన్స్ట్రక్షన్ విషయంలో ఇప్పుడే బుచ్చి చౌదరి గారు చెప్పినట్టు అనేక ఇబ్బందులు కర్నూలు యూనివర్సిటీలో కానీ ఇవన్నీ వచ్చినాయి అధ్యక్ష. దీన్ని ఇవాళ మళ్ళా మన ప్రభుత్వం వచ్చినాక ఇవాళ మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు కూడా దీన్ని చాలా అగ్రెసివ్గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి అన్ని రకాల అవకాశాలు, అంటే ఉద్యోగ అవకాశాలు ఈ ఎడ్యుకేషన్ యూనివర్సిటీలు కంప్లీట్ చేయాలని ఉద్దేశం ఉంది. కాబట్టి ఏదైతే గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం కాబడినటువంటి ఈ సెంట్రల్ యూనివర్సిటీస్ని ఖచ్చితంగా ఒక ప్రత్యేక దృష్టి పెట్టి దాంట్లో మౌలిక సదుపాయాలు కానీ, అడ్మిషన్స్ కానీ, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కానీ అన్నిటిని కూడా త్వరితగతిన పూర్తి చేయడానికి వేగవంతంగా చర్యలు తీసుకోమని మన రాష్ట్రానికి సంబంధించి, అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇంకా మనకు తీసుకురావాల్సినటువంటి యూనివర్సిటీ మీద కూడా గౌరవ మంత్రివర్యుల్ని దృష్టి పెట్టమని కూడా కోరుకుంటున్నాం. మినిస్టర్ గారు. అధ్యక్ష, 2014 నుంచి 2019 మధ్యన చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా రాజధాని ఒకటే ఉంటుంది కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని ఆనాడు చెప్తాం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా ఆనాడు ఉమ్మడి జిల్లాలకి, ఒక్కొక్క జిల్లాలకి ఒక్కొక్క సెక్టర్ ఫోకస్ అనేది ఇస్తాం జరిగింది అధ్యక్ష. ఒకసారి మనం చూస్తే కరువు ప్రాంతమైన అనంతపురానికి కియా మోటార్స్ తీసుకొచ్చారు, కర్నూలుకి అనేక రెన్యూబుల్ ఎనర్జీ సంస్థలు తీసుకొచ్చారు, చిత్తూరు కడపకి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు తీసుకొచ్చారు, ఇంకో పక్కన నెల్లూరులో కూడా చూస్తే మన విండ్ టర్బైన్ మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, సెల్ ఫోన్ తయారు చేసే సంస్థలు కానివ్వండి, ఇవన్నీ కూడా తీసుకొస్తాం జరిగింది. ఇంకో పక్కన ఉభయ గోదావరి జిల్లాలు కూడా పెద్ద ఎత్తున ఆనాడు ఆక్వాని కూడా ప్రోత్సహిస్తాం జరిగింది. ఇంకా ఉత్తరాంధ్రకు వచ్చేగల ఐటీని, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మా అని చాలా స్పష్టమైన కార్యాచరణ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు నియమిస్తాం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా అధ్యక్ష మీరు ఒక్కసారి చూస్తే కేంద్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న సంస్థల్లో కూడా ఏదైతే ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తానని హామీ ఇచ్చారో అది కూడా మీరు చూస్తే ఐఐటి తిరుపతికి, ఐఎం విశాఖపట్నంకి, ఐజర్ తిరుపతికి, ఇంకో పక్కన ఎన్ఐటి తాడేపల్లిగూడెం, IIIT-DM కర్నూలు, సెంట్రల్ యూనివర్సిటీ అనంతపూర్, ఇంకా సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ విజయనగరం జిల్లా కూడా ఆనాడు మన ప్రభుత్వం కూడా ఇస్తాం జరిగింది అధ్యక్ష. అంటే మీరు చూస్తే అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఇదే అధ్యక్ష. అంతేగాని 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ప్యాలెస్ కట్టుకుంటాం కాదు అధ్యక్ష. అధ్యక్ష మీరు ఒకసారి ఐఐటిలో చూస్తే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఆగస్టు 9, 2016లోనే భూములు కేటాయించి పనులు కూడా ప్రారంభించే విధంగా చేస్తాం జరిగింది అధ్యక్ష. ఐఎం విశాఖపట్నానికి వచ్చేగల ఏప్రిల్ 16, 2016లోనే ఆనాడు 240 ఎకరాలు భూమి ఇస్తాం జరిగింది అధ్యక్ష. ఐజర్ పోతే మీరు చూస్తే డిసెంబర్ 17, 2015లోనే 255 ఎకరాలు ప్రభుత్వం ఇస్తాం జరిగింది అధ్యక్ష. ఇంకా ఎన్ఐటి తాడేపల్లిగూడెంకి వచ్చేగల 172 ఎకరాలు ఏప్రిల్ 16, 2016లో ఇస్తాం జరిగింది అధ్యక్ష. ఇంకోటి IIIT-DMకి వచ్చేగల 151 ఎకరాలు మార్చి 31, 2016లో ఇస్తాం జరిగింది. ఇంకా సెంట్రల్ యూనివర్సిటీ అనంతపురంకి వచ్చేగల సుమారుగా
మన 491 ఎకరాలు ఏప్రిల్ 16, 2016లో ఇష్టం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే అన్నాడు యుద్ధ ప్రాతిపదికంగా కేవలం భూములే కేటాయిస్తాం కాదు, పనులు జరుగుతున్నాయా జరగట్లేదా, కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టాల్సిన నిధులు ఏంటనేది ప్రతి నెల గౌరవ ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసేవారు అధ్యక్ష. మీరు కూడా అధ్యక్ష గతంలో PRRD మంత్రిగా చేశారు. ఉపాధి హామీ అనుసంధానం ఎట్లా చేయాలి, దాని అన్నిట్లో ఎట్లా చేయాలని ఆనాడు ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున రివ్యూ కూడా చేశారు అధ్యక్ష. సో ఇట్లా అన్ని పనులు ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ పోయాం అధ్యక్ష. వాస్తవంగా చెప్పాలంటే సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి వచ్చేగల కొంచెం డిలే అయ్యగల ప్రభుత్వాలు మారినాయి. ప్రభుత్వం మారిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఒక భూమి ఐడెంటిఫై చేసాం, కేటాయించాం. కానీ ఎక్కడ రాజకీయంగా క్రెడిట్ వస్తుందని చెప్పి మళ్ళీ వేరే భూమిలోకి షిఫ్ట్ చేశారు అధ్యక్ష. దానివల్ల 5 సంవత్సరాలు కాలయాపన చేశారు అధ్యక్ష ట్రైబల్ యూనివర్సిటీకి. మన ప్రభుత్వ అధికారులకు వచ్చినా చాలా స్పష్టంగా లేదు, ఎక్కడైతే ఫైనలైజ్ చేసో అక్కడనే ముందరికి వెళ్దామని చెప్పాం అధ్యక్ష. ఈ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ కూడా యుద్ధ ప్రాతిపదికంగా వచ్చే 2 సంవత్సరాలు పూర్తి